నమస్తే తెలుగు బంధువులందరికీ నేను మీ ఆదిత్య మీరు చూస్తున్నారు ఆదిత్యస్ ట్రావెల్ టేల్స్ మీరు టైటిల్లో చూసినట్టుగా స్ట్రైట్గా పాయింట్కి వివరణకి వస్తున్నాను ఇప్పుడు మన భారతదేశంలో ఎక్కడ చూసినా మన సరిహద్దు ప్రాంతాల్లో ఒక ఉద్విగ్న వాతావరణం అయితే మనకు కనిపిస్తూ ఉంది పెహల్గామ్ దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ ఎంత విజయవంతమైందో మనందరికీ తెలుసు ఈ సందర్భంగా మన త్రివిధ దళాలకు ఒక్కసారి మన ఛానల్ తరపున మన వీక్షకుల తరపున సెల్యూట్ తెలియజేసుకుంటూ ఇక అందరి మనసుల్లో ఉన్న ప్రశ్నలకు జవాబును ఈ వీడియో ద్వారా తెలిపే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు సమ్మర్ కాలం అంటే కొంతమంది విహారయాత్రలకు వెళ్ళాలనుకుంటారు అలాగే ఎల్డర్లీ పీపుల్ ఏదైతే యాత్రలు తీర్థయాత్రలు ఉంటాయో తీర్థయాత్రలకు వెళ్ళాలనుకుంటారు స్పెషల్గా అమర్నాథ్ యాత్ర మనకు జూలై 3వ తారీఖున ప్రారంభమయ్యి ఆగస్టు 9వ తారీఖున ముగుస్తుంది దానికి సంబంధించిన టికెట్లు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ బుక్ చేసుకోవడం అనేది ఒక ప్రక్రియ మనకు ఏప్రిల్ నుంచే ప్రారంభమైంది అయితే ఆల్రెడీ బుక్ చేసుకున్న సమయంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు కూడా ఊహించి ఉండకపోవచ్చు అయితే మరి ఈ సందర్భంలో అమర్నాథ్ యాత్ర సాగుతుందా అని అంటే ఇంకా చాలా సమయం అయితే ఉంది దగ్గరగా మనకు 30 రోజుల వ్యవధి ఉంది కానీ ఆ సమయం వరకు కూడా ఇలాంటి పరిస్థితులే కొనసాగితే మరి ఎలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది ఒకవేళ మనం వెళ్ళాల్సి వస్తే అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మాత్రం ఈ వీడియోలో చెప్తాను దీంతో పాటు ఆయా ప్రభుత్వాలు ఇచ్చే సూచనలను మనం ఎప్పటికప్పుడు పాటించవలసి ఉంటుంది ఎందుకంటే ఆర్గనైజర్స్ మనకు చెప్తుంటారు ఏం పర్వాలేదు ఇది బార్డర్లో జరుగుతున్న ఉద్రిక్తత కానీ మనము వెళ్ళొచ్చు అని చెప్పేసి కానీ ప్రభుత్వాలు ఇచ్చే సూచనలను మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలి కానీ ఈ టూర్లను ఈ యాత్రలను కండక్ట్ చేసే ఆర్గనైజర్స్ ట్రావెలర్ ఏజెన్సీస్ యొక్క సూచనలను మనము సెకండరీ ప్రయారిటీ కింద తీసుకోవాలి ఎందుకంటే మనం ఇప్పుడు ఏది చేసినా ఏది విన్నా కూడా ప్రభుత్వ సూచనను మాత్రమే పాటించాలి ఎందుకంటే రోజుకి ఎన్నో వందల కోట్ల విలువ చేసే మార్కెట్ ఉన్న ఐపీఎల్నే నిరవధికగా వాయిదా వేసింది మన బీసీసీఐ అలాంటి ఈ తరుణంలో యాత్రలు తీర్థయాత్రలు ముఖ్యంగా బార్డర్స్కి ఆనుకుని ఉన్న చోట్లలో చేయాలనుకుంటే మాత్రము మనము ఆచితూచి వేచి ప్రభుత్వ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి అయితే ఉదాహరణకు మన తిరుమల తిరుపతి కావచ్చు శ్రీశైలం లాంటి ప్రదేశాలకు కావచ్చు యాదగిరి గుట్ట లాంటి ప్రదేశాలకు కావచ్చు వెళ్ళాలనుకుంటే ఇలాంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే మిడిల్ ఆఫ్ ద మన ఇండియాలో ఉంటుంది కాబట్టి కానీ బార్డర్స్కి ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో ఉండే దేవాలయాలకు యాత్రలకు వెళ్ళాలంటే మాత్రమే ఈ సూచన వర్తింపజేస్తుంది అని చెప్పి మాత్రం మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకొక విషయము ఇప్పుడు ఈ యాత్రలో ముఖ్యంగా 4 ధామ్ అంటే యమునోత్రి గంగోత్రి కేదారినాథ్ బద్రీనాథ్ ఇవి ఎక్కడ ఉంటాయనంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటాయి మరి వీటికి వెళ్ళొచ్చు కదా అండి ఉత్తరాఖండ్కి మన భారతదేశ సరిహద్దులు పాకిస్తాన్తో పంచుకుంటున్న వాటికి దీనికి చాలా వ్యత్యాసం దూరం ఉంటుంది కదా ఎందుకంటే భారత్ పాక్తో పంచుకుంటున్న సరిహద్దు విషయానికి వస్తే గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ ఢిల్లీ ఇవి ముఖ్యమైన ప్రాంతాలు ఈ ఉత్తరాఖండ్ అనేది కూడా ఢిల్లీ నుంచి చాలా దూరం అయితే ఉంటుంది అంటే నార్త్ ఈస్ట్కు దగ్గరగా అంటే చైనా నేపాల్ సరిహద్దులకు హిమాలయాలకు దగ్గరగా ఉంటుంది కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా మనం ఏమీ ఊహించలేము ఎందుకంటే కట్టుదిట్టమైన భద్రత కొన్ని ముఖ్యమైన దేవాలయాల దగ్గర ఎయిర్పోర్ట్ల దగ్గర కూడా 2 అంచెల భద్రతను ఏర్పాటు చేసి ఆల్రెడీ ప్రభుత్వము అలర్ట్స్ జారీ చేసింది ఈ సందర్భంలో మీకు లైవ్ ఎక్స్పీరియన్స్ కొరకు అని చెప్పేసి నేను ఒక బిఎస్ఎఫ్ జవాన్తో కూడా అంటే సరిహద్దుల్లో విధులు నిర్వహించే సీనియర్ బిఎస్ఎఫ్ జవాను 15 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారు వారితో మాట్లాడిన సంభాషణని కూడా టుకీగా వినిపిస్తాను మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకవేళ వీడియోలో వినపడకపోతే ఒకసారి విందాం ఆ యొక్క ఆడియో క్లిప్పింగ్ని అయితే ఇప్పుడు ఇంకోటి ఈ అమర్నాథ్ యాత్ర నడుస్తుంది కదా
స్టార్ట్ కాలే కానీ ఇప్పుడు మన వాళ్ళు ఈ యాత్రలు బస్సులు తీసిన్నాయి ఆల్రెడీ. కాశీ, యమునోత్రి, గంగోత్రి అవి రెగ్యులర్ గా నడుస్తాయా? కష్టమే రాదు, ఎందుకంటే అన్ని పోస్ట్పోన్ చేస్తారు. ఎందుకంటే ఈ రూట్ లోనే కదా నీకు పోవచ్చింది. అదే అన్ని స్టిల్ ఆర్డర్ దాకా పోస్ట్పోన్ చేస్తారు. అమర్నాథ్ కాకుండా ఇప్పుడు యమునోత్రి, గంగోత్రి, కేదార్, మళ్ళా ఈ బద్రీనాథ్ ఇవన్నీ ఉత్తరాఖండ్ ఇటు సైడ్ రీజియన్ కదా, బార్డర్స్ కి దూరంగానే ఉంటాయి కదా. బార్డర్ వస్తాయి కదా. కాకపోతే ఎందుకన్నా మంచిది ఇప్పుడు ప్లాన్ వేసేదా. ఇప్పుడు మన వాళ్ళే, మన దగ్గర నుంచి చాలా ఆల్రెడీ పోయిన వాళ్ళు ఉన్నారు. అంటే మన వాళ్ళు కాదు, ఇప్పుడు మన పోస్ట్ నుంచి పోయిన వాళ్ళు ఉన్నారు, మన డిస్టిక్ నుంచి పోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన వాళ్ళు పోతా అని 2 నెలల కిందట ప్లాన్ చేసుకున్నారు. మనోళ్ళు తీసిర్రు. అయితే నేను చెప్పిన మీరు చెప్పినట్టే ఇప్పుడు ఐపీఎల్ నిర్వాధిక వాయిదా వేసిర్రు. సో మనకు జవాన్ గారు చెప్తున్నట్టుగా అంటే పరిస్థితులను మనం ఊహించలేము. ఎందుకంటే ఇప్పుడు ఆర్గనైజర్స్ స్టార్ట్ చేయొచ్చు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు మారితే ఒక్కింత కుటుంబ సభ్యులు కావచ్చు, ఇక్కడ నుంచి బయలుదేరిన వాళ్ళు కావచ్చు, ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది. మన భారత సైన్యం పట్ల ఎలాంటి అపనమ్మకం లేదు. మనం ఎలాంటి పరిస్థితులలో ఉన్న వాళ్ళు కాపాడగలిగే శక్తి సామర్థ్యాలు కలిగిన వారే. కానీ పొయ్యి ఇరుక్కోవడం లాంటివి ఏమైనా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనం తీసుకుంటే ముందుగా ఆ యొక్క బర్డెను భారాన్ని కూడా మనము మన భారత సైన్యం పైన తగ్గించిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే వారికి ఇప్పుడు చేయవలసిన డ్యూటీస్ చాలా వేరే లెవెల్లో ఉన్నాయి. కాబట్టి మనకు మనంగా కూడా ఇప్పుడు ఎంతో అలర్ట్గా ఉండవలసిన సమయం. ప్రతి ఒక్క పౌరుడు సైన్యంతో కలిసి నడవాలి. ప్రతి ఒక్క పౌరుడు సైన్యంలా వ్యవహరించాలి, సైనికుల్లా వ్యవహరించాల్సిన సమయం ఆ సమయం. సో ఇది అండి, ప్రతి వారం ఎప్పటికప్పుడు ఒక సరికొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఈ వారం ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ ఈ కాలంలో, అంటే ఈ 10-15 రోజులు, ఒక నెల రోజుల కాలంలో ఎవరైనా యాత్రలు కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆదేశాలకు సూచనల మేర ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ నేను మీ ఆదిత్య, మీరు చూస్తున్నారు ఆదిత్య ట్రావెల్ టేల్స్, జీవితపు ప్రయాణ సమాహారమే ఈ మన ఛానల్. జై హింద్, జై భారత్.